అందరికీ నమస్కారం. సారీ లేట్ అయిపోయింది. వాస్తవానికి నేను ఈ సబ్జెక్ట్ మీద వినడానికి వచ్చిన బాబురావు సార్ వెళ్ళిపోయారు. టైం చాలా తక్కువ ఉంది. ముందు ఈ సబ్జెక్ట్ మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేసిన మా తెలంగాణ క్రాంతిదళ అధ్యక్షులు పృథ్వీరాజ్ గారికి, మా రంజిత్, మా పాషం యాదగిరి సారు, తులోమక్క గారికి, లండన్ నుంచి రాత్రి నాకు కాల్ చేసిన సుభాష్ మంత్రి. అయితే ఇప్పుడు ఫార్మాలిటీస్ పక్కకు పెట్టి ఎందుకు ఈ సమస్య డిస్కస్ చేయాలి అంటే, ప్రధానంగా ఈ కాటేపల్లిలో పెట్టిన టైర్ల రీసైక్లింగ్ అనేది ఎంత ప్రమాదకరం అనేది జస్ట్ మీరు ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు గూగుల్లో కొట్టండి. ఈ టైర్ల రీసైక్లింగ్ ఇండస్ట్రీస్ వల్ల ఎన్ని రకాల వ్యాధులు వస్తాయని తెలిస్తే, క్యాన్సర్లు, బ్లడ్ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, లుకేమియా, ఊపిరితిత్తుల క్యాన్సర్, క్యాన్సర్లే కాకుండా ఇంకా ఎలాంటి రకాల వ్యాధులు వస్తాయని చూస్తే, టైం తక్కువ ఉంది కాబట్టి మనం ఎక్కువ డిస్కస్ చేయట్లేదు. ఇండెప్ట్గా రెస్పిరేటరీ డిసీజ్ అంటే ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యాధులు, క్రానిక్ రెస్పిరేటరీ కండిషన్స్, అక్యూట్ ఇరిటేషన్, పర్టిక్యులర్ మ్యాటర్, స్కిన్ డిసీజెస్, అలర్జెటిక్ కాంటాక్ట్ డిటర్మైన్స్ అంటే చర్మ వ్యాధులు, కంటి వ్యాధులు, ఊపిరితిత్తు వ్యాధులు. ఇది 3 తరాలను మింగేస్తుంది. పుట్టబోయే బిడ్డలని తల్లి గర్భంలో ఉన్న పిండం, అండం కూడా ఖరాబ్ అవుతుంది. ఇది మనకేమో నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పినాం. మన కాటేపల్లి గ్రామంలో ఉన్న నీళ్లు పొల్యూట్ అయినాయి, గాలి పొల్యూషన్ అయింది, పాడి పంటలు పొల్యూషన్ అవుతున్నాయి. మొత్తం వాతావరణం ఇది ఒక 3 ఊర్లకే కాదు. ఇప్పుడు సైంటిఫిక్గా చదివితే మీరు ఎవరన్నా ఈ వీడియో చూసేవాళ్ళు కానీ మీ గ్రామస్తులు ఒకసారి రీసెర్చ్ చేయండి. జస్ట్ బేసిక్ ఏఐ తోటే తెలుస్తుంది. ఇది ఎన్నో రకాల వ్యాధులకు దారితీస్తుంది. చాలా రకాల, దాదాపు 100 రకాల జబ్బులు ఉన్నాయి. ఇవన్నీ చెప్పలేను నేను ఇప్పుడు. చాలా దేశాల్లో ఈ టైర్ల రీసైక్లింగ్ ఫ్యాక్టరీని బ్యాన్ చేసారు. ఈవెన్ పేద దేశాల్లో కూడా పెట్టనీయట్లే. ఎక్కడో శ్రీజా ఇండస్ట్రీస్, వీడు హిమ్మత్ జైన్ ఎవడు, చేతన్ ప్రకాష్ జైన్ ఎవడు, వీడికి కాటేపల్లికి ఉన్న ఏంది? భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? ఈ భూమి, ఈ నేల ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు గ్రామంలో పంచాయతీరాజ్ యాక్ట్ తర్వాత 73, 74 రాజ్యాంగ సవరణ అనేది చాలా కీలకమైంది. ఆ గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరగాలన్నా ఆ గ్రామ ప్రజల సమ్మతితోనే జరగాలి. అది రాజ్యాంగం యొక్క స్ఫూర్తి. మరి గ్రామ ప్రజల సమ్మతి లేకుండా, గ్రామ ప్రజల అనుమతి లేకుండా ఏ విధంగా 2 ఇండస్ట్రీస్ వచ్చినాయి? పర్మిషన్లు లేవు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏం చెప్తుంది? ఇలాంటి విష రసాయన ఇండస్ట్రీస్ ఎక్కడ పెట్టాలన్నా కూడా ఇండస్ట్రియల్ ఏరియాల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని పెట్టాలి. మరి ఫ్యాక్టరీ పెట్టినోడు వాడు పెట్టిన పెట్టుబడి 6 నెలలు 1 ఇయర్లోనే తీసుకొని పోతే అవసరం అయితే నాకు 6 నెలలు టైం ఇవ్వమని అంటున్నాడట. అంటే 6 నెలల్లో వాడు పెట్టిన పెట్టుబడి తీసుకుంటాడు, లాభం తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ ఇది 600 సంవత్సరాల పొల్యూషన్ చేస్తుంది. ఆ భూమిలో రసాయనాలు. నేను అంబర్పేటలో ఇల్లు కొనుక్కున్నా, తిరుమల నగర్లో. ఫస్ట్ హైదరాబాద్ వచ్చిన కొత్తలో తిరుమల నగర్లో ఎప్పుడో 70 ఏళ్ల క్రితం నిజాం కాలంలో ఒక కెమికల్ ఇండస్ట్రీ ఉండేదట అంబర్పేటలో, ఆ మూసీ నది పక్కన. 70 సంవత్సరాల తర్వాత కూడా ఆ భూమిలో ఉన్న పొల్యూషను, మేము కొనుక్కున్న అపార్ట్మెంట్లో గ్రౌండ్ వాటర్లో వాటర్ వచ్చేది. అంటే 70 సంవత్సరాల క్రితం మూసేసిన కెమికల్ ఇండస్ట్రీ కూడా భూమిని కలుషితం చేసింది, గ్రౌండ్ వాటర్ని కలుషితం చేసింది, పాతాళంలో ఉన్న నీళ్ళను కూడా కలుషితం చేసింది. మరి ఇప్పుడు ఫ్యాక్టరీ కలుషితాల వల్ల నీళ్లు, గాలి, నేల, మీరు తినే జామకాయ కావచ్చు, పంట పండించిన వరి పంట కావచ్చు, పీల్చే గాలి కావచ్చు, మీరు తినే చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, అన్ని రకాలుగా పొల్యూషన్. ఇది డైరెక్ట్గా సైంటిఫిక్ అప్రోచ్ చేయకుండా ఎంఆర్ఓ, ఎంపీడీఓ, కలెక్టరు, ఐపీఎస్ ఈ 4 సబ్జెక్ట్ ప్రిపేర్ అయినప్పుడు వాళ్ళ సిలబస్లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది. మరి ఎంఆర్ఓ ఎన్విరాన్మెంట్ స్టడీస్ చదవలేదా? ఎంపీడీఓ చదవలేదా? కలెక్టర్ చదవలేదా? ఐఏఎస్, ఐపీఎస్ చదవలేదా? వీళ్ళందరినీ ఫస్ట్ జైలుకు పంపించాలి రాజ్యాంగం ప్రకారం. అక్కడ ఉన్న కలెక్టర్ ఫస్ట్ ముద్దాయి, ఎంఆర్ఓ ముద్దాయి, ఎంపీడీఓ ముద్దాయి. అదేవిధంగా ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్యేలు, బీర్ల ఐలయ్య పేరు వినపడుతుంది, ఆ ప్రకాష్ గౌడ్ పేరు వినపడుతుంది. మరి ఎమ్మెల్యేలు ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ప్రజాప్రతినిధులు. ఈ ఎమ్మెల్యేలు మన కాటేపల్లి చుట్టూ ఉన్న 3 గ్రామాలని, ఆ చుట్టుపక్కల ఉన్న మండలాలని కలుషితం చేస్తున్నారంటే వీళ్ళు ఎమ్మెల్యేలా, లేకపోతే మార్వాడీలు ఇచ్చిన డబ్బుల కోసం ఆశపడ్డ మాఫియానా? ఆలోచించుకోవాలి.